మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో స్వయంగా తానే ఒక సంవత్సరం లోపు అంటే డిసెంబర్ 9, 2024 లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. నాకు తెలిసి నెక్స్ట్ 4-5 రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డులో నియామకాలు చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము. పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. 2024 సంవత్సరం కొత్త సంవత్సరంలో అయినా మన ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. పోయిన నోటిఫికేషన్ అంటే 2020 నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ రీనోటిఫికేషన్ వస్తుంది. దాని గురించి మర్చిపోండి. అయితే మళ్ళీ రాసుకుందాం. అయితే మంచిదే కదా, అంటే రాని వాళ్ళకి మంచిదే కదా, మళ్ళీ రాసుకోవచ్చు. కానీ అదేదో అవుతుంది ఇదేదో పోతుంది అని కాకుండా ఇంకా దాని గురించి వదిలేయండి. ఒక 2-3 మార్క్స్ పోయిన వాళ్ళకైతే ఆశలు ఉండవు. డేట్ ఆఫ్ బర్త్ మీద పోయిన వాళ్ళు, 0.25 మీద పోయిన వాళ్ళు, 0.46 ఒకవేళ అమ్ము తీసేస్తే రద్దు అయితే ఏమన్నా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. కానీ 3-4 మార్కులు అయితే ఛాన్స్ ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నీ మాట ఎందుకు 40 అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఈ పోయినసారి మేము చేసిన తప్పే ఇప్పుడు మేము ఉద్యోగం లేకుండా ఈ పరిస్థితి వచ్చింది. మాకు చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడం ఇలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి మీకు రావద్దని చెప్పేసి నేను చెప్తున్నా. ఎందుకంటారా, నేను 2016 నోటిఫికేషన్ రాసిన, 18 నోటిఫికేషన్ రాసిన, రీసెంట్గా 22 నోటిఫికేషన్ కూడా రాసిన. కానీ నాకు ఉద్యోగం రాలేదు. దేనికైనా జర కిస్మత్ ఉంటారంటారు కదా, మాకైతే లేదు. దాంతోపాటు ఇంకో పొరపాటు కూడా చేసినాను. 16 నోటిఫికేషన్ చదివినాం, రాసినాం, అది అయిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత జాబ్ రాలేదు. తర్వాత మేము ఏం చేసినాం, మళ్ళీ గ్యాప్ ఇచ్చినాం. ప్రిపరేషన్ స్టార్ట్ కంటిన్యూ చేయలేదు కదా, ఆపాం. మళ్ళీ 18 దాకా ఏదో ఒకటి చేసుకున్నాం. 18 నోటిఫికేషన్ పడేది. నోటిఫికేషన్ పడదని చెప్పేసి మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసినాం, రాసినాం, అయిపోయింది. మళ్ళీ రిజల్ట్ వచ్చింది, జాబ్ రాలేదు. మళ్ళా ఈ గ్యాప్లో మేము ప్రిపరేషన్ చేయలేదు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఉంది. అప్పుడు కంటిన్యూ చేసిన వాళ్ళు గెటాన్ అయ్యారు, ఉద్యోగం కొట్టుకోరు, ఉద్యోగం చేసుకుంటారు. ప్రెజెంట్ మీరు ఆ తప్పు చేయకండి. మాకు ఎట్లాగా ఏజ్ లేదు, మా పని అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళైనా మిస్ అయిన వాళ్ళు, కొంచెం తేడా ఉన్న వాళ్ళు రికవర్ కావడానికి ఛాన్స్ ఉంది. చదవండి, ఎక్కువ మార్కులు వస్తాయి. ఈసారైనా ఉద్యోగం కొట్టుకుంటారు. వాళ్ళకి తప్పు చేయకండి, వాళ్ళకి కాకండి. మాకు ఎట్లా ఏజ్ అయిపోయింది. మన కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అభ్యర్థులు మాత్రం చాలా మంది ఒక పేద విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఆ గ్రూప్ 2 వాళ్ళు, గ్రూప్ 1 వాళ్ళు, జర సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళు, జాబ్ చేసి లీవ్ పెట్టిన వాళ్ళు కొంచెం గ్రూప్ 2కి, గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి చాలా ఎక్కువ మంది. కానీ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మాత్రం చాలా మంది నార్మల్ పీపుల్, పేద విద్యార్థులు కదా. ఆ గ్రూప్ 2 వాళ్ళు, గ్రూప్ 1 వాళ్ళు అంటే జర సెటిల్ అయ్యి జర ఆర్థికంగా నిలదొక్కుని కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ మన కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు మాత్రం పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే వాళ్ళకి గ్యాప్ వచ్చేది ఎందుకంటే ఇందుకే ఫైనాన్షియల్ ఇబ్బంది పడి ఈ నోటిఫికేషన్ అయిపోగానే మళ్ళీ ఏదైనా పని చేసుకోవడం, మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ రావడం వల్ల వాళ్ళకి జర గ్యాప్ వస్తుంది అనమాట. గ్యాప్ వచ్చి రావడం వల్ల జర వాళ్ళు మార్క్స్ అవి ఇబ్బంది పడుతుంటారు. కాకపోతే ఈసారి ఛాన్స్ తీసుకోకండి. ఎందుకంటే నోటిఫికేషన్ రావడానికి పెద్ద గ్యాప్ లేదు ఈసారి. ఇంతకుముందు ఒక 2 years 3 years 16 నోటిఫికేషన్ తర్వాత 18 తర్వాత 22 ఇంత గ్యాప్ ఉంది. కానీ ఈసారి అయితే గ్యాప్ లేదు. గవర్నమెంట్ మారింది. రేవంత్ రెడ్డి వాడిచ్చిన ప్రకారం తొందరగా ఈ అవకాశం ఉన్నాయి కాబట్టి ఈసారి అయితే గ్యాప్ తీసుకోకండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, జాబ్ కొట్టండి, గెటాన్ కాండి. ఆ స్టడీ హాల్లో ఒక 130 నుంచి 140 మంది ఉండే. వాళ్ళకి 30 ఉద్యోగాలు వచ్చిందని చెప్పేసి నేను ఒక లాస్ట్ వీడియో కూడా చేసిన అంత ముందుకు. అయితే అందులో డ్రైవింగ్ లైసెన్స్ లేక ఒక 15 ఉద్యోగాలు అయితే కోల్పోవడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎమ్మటే ఆ లైసెన్స్ అప్లై చేసుకొని తీసుకోండి. నోటిఫికేషన్ లేట్ అయినా ఉన్నా మీకు పనికి వస్తుంది. అది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే అది లేకుండా 3 మార్కులు మైనస్ అయ్యి చాలా ఇబ్బంది పడి వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చూసిన. మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. 3 మార్కులు యాడ్ అవుతాయి, అది మీకు మంచిది. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వేస్తాడని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణ మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు లెక్క తీస్తే మాత్రం 2 లక్షలు అయితే లేవు. కానీ ఈ 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేస్తాడనేది ఒక పెద్ద ప్రశ్నే. డిపార్ట్మెంట్లో అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 30,000 ఖాళీ ఉన్నట్టు సమాచారం అవుతుంది. మిగతా డిపార్ట్మెంట్ తెలియదు. కానీ మళ్ళీ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్తో పాటు హోంగార్డ్లని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక భారీ ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకునే ఆలోచన అయితే ఉన్నారు. దీంతో పాటు ఈ సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు నింపాలంటే మన ఆంధ్రప్రదేశ్లో మన వాలంటీర్ విధానం రూపొందించిన విధంగానే మన తెలంగాణలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ
ఆధారంగా ఏదో ఒక రిక్రూట్మెంట్ చేసుకొని గ్రామ స్థాయిలో కొంతమందిని రిక్రూట్ చేసుకొని మన పరిపాలనకి అనుకూలంగా వాళ్ళని వినియోగించుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2 లక్షలు నింపాలంటే ఈ సాధ్యం కాని విషయం కాబట్టి శాలరీ తక్కువ ఇచ్చి ఈ జనాలను ఎక్కువ మంది నిరుద్యోగులను ఎక్కువ మంది తీసుకొని ఈ గవర్నమెంట్ కి సహకరించేలా ప్లస్ ఈ నిరుద్యోగులను తగ్గించేలా వాళ్ళు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.